హాయ్ ఎవ్రీవన్, మీ అందరికీ ముఖ్యంగా తెలియజేయనిది ఏమంటే, మనం చెప్పే విషయాలు ప్రతి ఒక్కరికి మరి తెలియాలంటే ముందుగా లైక్ కొట్టండి. లైక్ కొట్టడం ద్వారా మరి ఇంకా అనేకులు మన విషయాలు తెలుసుకుంటారు. కాబట్టి మళ్ళీ కొత్త వ్యక్తులైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరి బెల్ ఐకాన్ మీద నొక్కండి, ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. కాబట్టి మనం ముఖ్యంగా తెలియజేయనిది ఏమంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే శుభాకాంక్షలు. మేడే కాబట్టి అందరికీ, మేడే శ్రామికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు వచ్చేసి ఎండలు బాగా ముదిరినాయి కాబట్టి ఈదురు గాలులు ఈదుతున్నాయి. మరి ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ షర్టే కానీ ప్యాంటే కానీ వాడకండి. అది ఎండని ఆకర్షిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి. మరి 100% కాటన్గా ఉన్న బట్టలను వాడితేనే బాగుంటుంది, మన ఆరోగ్యం చల్లగా ఉంటుంది అనేసి నేను అంటున్నాను. మరి ప్రతి ఒక్కరు మనం నిమ్మకాయ కానీ అది ఉప్పు నీళ్ళు మరి వేసుకొని తాగితే బాగుంటుంది. చల్లగా కాకుండా కానీ కొంచెం నార్మల్ వాటర్లో వేసుకొని తాగితే బాగుంటుంది నా ఉద్దేశం. ఎక్కడ కానీ మరి ప్రతి ఒక్కరు కూడా బయట ఎటువంటి చల్లటి పానీయాలు తాగకండి. ఎండాకాలం అది ప్రాబ్లము. దాని బదులు ఒక టీ తాగండి గరం అంటే, అది మంచిది. ఎందుకంటే మీరు అనుకుంటారు మరి టెంపరేచర్ ఉన్నప్పుడు టీ తాగితే ఎలా మంచిగా ఉంటుంది, బాగుంటుంది కదా అనేసి అంటారు. కానీ టీ తాగితే బాగుంటుంది. టీ కానీ కాఫీ కానీ తాగండి. మరి ఏంటంటే, మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు శ్రామికులు 100 రోజుల పనికి కూడా వెళ్తున్నారు. వాళ్ళు కూడా జాగ్రత్త వహించాలని కోరుచున్నాను. మరి గవర్నమెంట్ యాజమాన్యం వారికి కూడా తొందరగా మరి ఎండలను దృష్టిలో ఉంచుకొని వారిని కూడా మరి ఇళ్ళకు పంపిస్తే కొంచెం టైం తగ్గిస్తే బాగుంటుందని గవర్నమెంట్ అధికారులు మరి ఆలోచించాలని కోరుచున్నాను. మరి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, ఎండలు బాగా మనకు తగలకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్స్ ఉంది. దానికంటే ఒక చిన్న ఉల్లిగడ్డ మన జేబులో వేసుకొని పోయినట్లయితే మనకు ఎండ తీవ్రత అంతా కొట్టది. మీరు దాన్ని పాటించి చూడండి. మరి ఇప్పుడు